నిన్న మొన్నటి వరకు ఆ ఇంటికి భారంగా మారిన వాళ్ళు ఈరోజు ఆ ఇంటికి ఒక భరోసాని ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు అడగలే మీరు ఈ మనిషికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని. కానీ ఆయన మానవత్వం అంటే ఈ రాష్ట్రంలో ఏ మనిషి అన్నము లేదని కానీ నాకు ఈ పూట గడవలేదనే బాధతో పడుకోకూడదనే ఆలోచన చేస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. 1984లో భారతదేశంలో అప్పటికే స్వాతంత్రం తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది నాయకులు అయ్యారు. కానీ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ డబ్బును నేరుగా పేదలకు నగదు రూపంలో ఇవ్వచ్చని నిరూపణ చేసిన నాయకుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలతో మొదలైన పెన్షన్ పథకం ఈరోజు దేశంలోనే ఆదర్శంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న రాష్ట్రంగా తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి దక్కుతాదని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మన కూటమి నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లు కానీ పేదలకు కూడు గుడ్డ గూడు అనేది మన నినాదం. ఆ మూలాలను మర్చిపోకుండా కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాం, వాళ్ళు బతకడానికి దారి చూపిస్తూ ఉన్నాం. సురక్షితంగా సౌకర్యవంతమైన ఇళ్లలో నివసించడానికి దేశంలోనే ఆదర్శవంతమైన గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందిందనే విషయాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా, భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు జరగలేదు. జాతీయ స్థాయిలో మనకు అవార్డులు వచ్చాయి. ఈ గృహ నిర్మాణం దేశానికే ఆదర్శం. బహుళ అంతస్తుల్లో బలహీనులు బడుగులు పేదలు నివసిస్తారని ఎవరు కూడా ఊహించి ఉండరు. కానీ అట్లాంటి అపార్ట్మెంట్లలో ఈరోజు పేదలు సంసారాలు చేసుకుంటా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ముందు చూపుకు నిదర్శనమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవే కాదు, ఈరోజు విద్యా సంస్కరణలు మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో సాగుతున్న విద్యా సంస్కరణలు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను విద్యలో అగ్రగామిగా నిలుపుతూ ఉంది. ప్రభుత్వ బడుల్లో ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన సాగుతోంది అనే దానికి మొన్నటి 10th క్లాస్ రిజల్ట్సే పెద్ద ఉదాహరణ. ఈరోజు ప్రైవేటు కాన్వెంట్లను మానేసి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేరగలుగుతూ ఉన్నారంటే లోకేష్ బాబు గారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. 196,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం నాయకత్వం సొంతం. 13 డిఎస్సీలు మనం 94 నుంచి నిర్వహించాం. ఈ రకంగా 190,000 టీచర్ పోస్టులను ఈ రాష్ట్రంలో భర్తీ చేశాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, వైసీపీ నాయకులంతా పోయి మరి విద్యాశాఖ కార్యాలయం దగ్గర నానా హడావుడి చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఒక్క సంవత్సరం ఒక్క డిఎస్సి నిర్వహించని వాళ్ళు విద్యా ప్రమాణాలను పదపాతాళానికి తొక్కేసి పేదలకు ప్రభుత్వ విద్యను దూరం చేసిన దుర్మార్గులు ఈరోజు విద్య గురించి మాట్లాడే అర్హత హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఎప్పుడూ 10th క్లాస్ పేపర్లనే దొంగతనం చేసిన వ్యక్తులు ఈరోజు విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఎవరికి నీతులు చెప్తా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, సూపర్ 6 పేరుతో ఆ రోజు ఎన్నికల్లో ఏమైతే చెప్పామో 90% హామీలను నెరవేర్చిన చరిత్ర మనది. అనేక కార్యక్రమాల ద్వారా ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు పేదలకు ఏ రకమైన సేవలు చేయాలో నిరంతరము ఆలోచిస్తున్న నాయకత్వం మన సొంతం. మానవత్వం మూర్తిభవించిన 3 తరాల నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. 30 మర్డర్లు, 60 దోపిడీలు, లేకపోతే 600 దొమ్మిలు చేసిన
కుటుంబం గురించి వారం రోజులుగా మనం పత్రికల్లో చదువుతూ ఉన్నాం. కాబట్టి రెండు ఒకటి కాదు. ఈ రాష్ట్రానికి